నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు హీరో ధనుష్ మేనలుడు పవిష్ నారాయణ్, అలాగే ఫోక్ సాంగ్ క్వీన్ నాగదుర్గ ఉన్నారు. వీళ్ళిద్దరూ జంటగా నటించిన తమిళ సినిమా లవ్ ఓ లవ్ ఈ నెల 10వ తారీఖున ఆడియన్స్ ముందు రాబోతుంది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ రాజేంద్రన్ కూడా ఇప్పుడు మన ముందు ఉన్నారు. మరి ఈ ముగ్గురు ఈ సినిమా గురించి ఏం చెప్తారు, అలాగే వాళ్ళ కెరియర్ గురించి ఏం చెప్తారు, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ కాలేదు, నేను తమిళ ట్రైలర్ చూశాను, నాకైతే బాగా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాట్స్. సో పవిష్, సో ఇంకా 2-3 రోజులే ఉంది సినిమా రిలీజ్కి. సెకండ్ సినిమా ఇది నీకు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు కదా? అవును, లేదు సార్, ఆడలేదని చెప్పలేం, బట్ నాకు ఒక మంచి పేరు దొరికింది సార్. ఓకే, తమిళ్లో ఒక మంచి రికగ్నిషన్ దొరికింది సార్. సో బట్ ఏంటంటే ఫస్ట్ సినిమాలో ఇంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే ధనుష్ సార్ లాగా ఒక ఫోర్స్ మనల్ని ప్రొటెక్ట్ ఉంది సార్. బట్ ఈ సినిమాకి కొంచెం నాకు ఈ స్ట్రెస్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే ఇది నా షోల్డర్ మేలే ఉంది సినిమా సార్. ఈ సినిమాలో నేను ఒక ఇది చేసా, తర్వాత మహేష్ చాలా అందరు సపోర్ట్ చేస్తున్నారు. బట్ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సార్, మనం ఫ్యామిలీ పేరుని మనం వి షుడ్ మేక్ అవర్ ఫ్యామిలీ ప్రౌడ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. కొంచెం స్ట్రెస్ ఎక్స్ట్రాగా ఉంది సార్. యాక్చువల్గా అందరికీ పవిష్కి ధనుష్కి అంటే మేనమామ అన్నారు, ఎలా ఆ రిలేషన్ గురించి ఒకసారి మా వాళ్ళకి చెప్తారా? సార్ రిలేషన్షిప్ సార్, మా అమ్మ తమ్ముడు సార్ ధనుష్ సార్. ఓకే. సో మా అమ్మకి నేను ఫస్ట్ సన్ సార్. ఓకే. సో ఇంకా 2 బ్రదర్స్ ఉన్నారు, బట్ నేను ఫస్ట్ సన్ సార్. సో ఇది మా ఫ్యామిలీ సార్. సో ఫస్ట్ పరిచయం చేసి ఇక ఇండస్ట్రీ నీ ఇష్టం, ఇక నేను మళ్ళీ టచ్ చేయను అన్నారా ధనుష్? ఎలా? ఫస్ట్ సినిమాకి అయితే ఆయన డైరెక్ట్ చేశాడు, పరిచయం చేశాడు. సో అది ఎంతవరకు నీ కెరియర్కి ఉపయోగపడుతుంది ఏంటి సార్? అదే సార్, ఇప్పుడు మనం లైఫే అదే కదా సార్. నాకు సినిమా ఇంట్రడ్యూస్ చేసిందే ధనుష్ సరే సార్. ఆ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా అతనే చెప్పారు వర్క్ చేయ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ. సో నాకు ఈ సినిమా ఇంట్రడ్యూస్ చేసిందే అతనే సార్. సో వాళ్ళ సపోర్ట్ ధనుష్ సార్ లేకుండా నేను ఇక్కడ లేదు సార్, అది ఖచ్చితంగా సార్. సో వదిలేసారా అని తెలియదు, బట్ ఫ్రీడమ్ ఇస్తారు సార్. సో నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యి. నువ్వు వదిలేసారా అంటే ఇప్పుడు ఎంతకాలం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. అవును, ఖచ్చితంగా మీద బాధ్యత నీదే, నీ బాధ్యత నువ్వే చూసుకోవాలన్నట్టు అనమాట అది. అవును సార్, అది ఇప్పుడు లేదంటే కూడా ఒక్క పాయింట్లో అయిపోతుంది సార్. సో అది సార్. నాగదుర్గ ప్రస్తుతం అసలు సెన్సేషన్ అసలు. ఇప్పుడు తెలుగులోనే కాదు, ఈవెన్ తమిళ్లో కూడా ఫస్ట్ సినిమా అది తమిళ్లో నీకు. తెలుగులో ఆల్రెడీ కలియుగనం చేశారు కదా, సెకండ్ సినిమా. సో తనకి సెకండ్ సినిమా, నీకు సెకండ్ సినిమా. సో ఏంటి ఫస్ట్ తమిళ్ డెబ్యూ మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్, బాగా అనిపించింది. అంటే నా ఉన్న జానర్ నుంచి, నా బౌండరీస్ నుంచి ఒక స్టెప్ బయటికి వచ్చి నేను ఈ డెసిషన్ తీసుకొని చేశాను. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నాకు. అంటే బాగా అనిపించింది. మూవీ కూడా అలాగే వచ్చింది డెఫినెట్. అది ఎందుకు నీ బౌండరీస్ దాటి చేస్తున్న సినిమా, మొదటి సినిమా తమిళమే ఎందుకైంది, తెలుగు ఎందుకు కాలేదు? తెలుగు ఎందుకు అవ్వలేదా? కలివివనం చేశాను సార్, అయితే ఒక ఫీమేల్ సెంట్రిక్ బౌండరీ దాటి అంటున్నారు. బౌండరీ దాటి అంటే స్టోరీ సార్. బేసిక్గా నాకు వినగానే బాగా అనిపించింది. అండ్ ఏదైతే నాకు కొంచెం డిస్కంఫర్ట్ లాగా అట్లా ఏమన్నా అనిపిస్తే మేము డిస్కస్ చేసాము. సో దాన్ని బట్టి అంటే ఇప్పుడు బయట న్యూస్ ఇది పక్కకు పెడితే నేను ఏదో రెస్ట్రిక్ట్ అది అని కాదండి. అంటే నా కంఫర్ట్ లెవెల్లో ఇప్పుడు నేనేంటంటే నన్ను వాళ్ళు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తున్నారు, అడుగుతున్నారు. నేను అలా అని చెప్పి నేను ఇది మార్చండి అది మార్చండి అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది స్క్రిప్ట్లో, వాళ్ళు నా కోసం చేంజ్ చేయలేరు కదా అని ఆల్రెడీ నా మైండ్లో ఉంటుంది. కాకపోతే ఒక చిన్న ట్రై అనమాట బేసిక్గా. అంతే, ఫస్ట్లో నేను సార్ నాకు చెప్పినప్పుడు కూడా, సార్ ఇది దిస్ ఇస్ మై కంఫర్ట్ లెవెల్, నేను ఇంతవరకు చేయగలుగుతాను అంటే నెక్స్ట్ వాళ్ళ డెసిషన్. లైక్ వాళ్ళు కొంచెం ఏమైనా మనకి సెట్ అయ్యేలాగా ఉంటారా లేదా అనేది. సో అది ఓకే అయింది కాబట్టి ఫైనల్లీ. అంటే మొన్న ఓపెనింగ్లో, ఇడుపు కాగితం ఓపెనింగ్లో కూడా బన్నీవాసు చెప్పాడు ఈ అమ్మాయి చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అని. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్లో రాజేంద్రన్కి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టావు? అది మహేష్కి రెస్ట్రిక్షన్స్ ఏం కాదు సార్, నా కంఫర్ట్ లెవెల్కి నేను అడిగాను బేసిక్గా. అంటే కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అనుకోండి, అట్లా అడిగాను నేను.
అది వాళ్ళకి ఓకే అంటే స్టోరీలో చేయగలుగుతాం అంటేనే వాళ్ళు నన్ను తీసుకుంటారు కదా. సో అట్లా. ఓకే, యాక్చువల్గా మొన్న తమిళ్లో కూడా ఎరదీసావు అసలు వాళ్ళకి. ఏంటి సార్? మీరు మొన్న ఫంక్షన్లో కూడా తమిళ్లో మాట్లాడి నేను నేర్చుకున్నది ఒక 5 లైన్స్ సార్, అంతే. అంతేనా? అర్థం అవుతుంది కానీ మాట్లాడడానికి కొంచెం ధైర్యం సరిపోవట్లేదు, ఆ ధైర్యం తెచ్చుకోవాలి. అంటే యాక్చువల్గా అలా మాట్లాడబట్టే ఇది నమ్మాలు అని వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు కదా. అయితే హ్యాపీయే సార్, డెఫినెట్లీ. ఓకే ఓకే. యా మహేష్, చెప్పండి సార్. ఇది డెబ్యూ మూవీ నీకు. అవును సార్. సో ఎలా అనిపించింది అసలు? సినిమా రిలీజ్ అయ్యి దగ్గర పడుతుంది సినిమా. సో ఈ స్టేజ్కి వెయిట్ చేసినాము కదా సార్. మనం అంబిషన్ అయిపోవాలి, ఒక మూవీ ఎత్తుకోవాలి, అది రిలీజ్కి రావాలి, అందరూ చూడవాలని చెప్పి. సో నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు 10th వచ్చును, జూలై 10th వచ్చును అని చెప్పి. సో హ్యాపీగానే జరిగింది సార్ అన్ని. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు మీరు? లక్ష్మణ్ ఉన్నారు కదా సార్, భోగన్ అని భూమి చేశారు కదా, జయం రవి సార్ మూవీ. జయం రవి. ఆ మూవీలో వచ్చి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే తమిళలో ప్రభుదేవ మాస్టర్ పొయ్కల్కు ఒక మూవీ చేశారు, ఆ మూవీ డైలాగ్ రాసినాను. అనేక ఈ మూవీస్. ఓకే, అంటే ఈ సబ్జెక్టు ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని రాసుకున్నావా లేదంటే ఎలా? లేదు సార్, రియల్ కాదు సార్. యాక్చువల్గా ఏమింట, మనం ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళినామంట, మనం పోయేది వచ్చి మూవీ చూసేదానికి దా. అయితే మన థియేటర్కి పోవాలంట, ఆ థియేటర్ దగ్గర పోలే ఒక 40 షాప్స్ మనం చూసేసి ఆ మాల్కి లోపల మనం వెళ్తున్నాం. సో నాకు కావాల్సింది మూవీ, నేను ఎందుకు ఇన్ని చూడవాలా, నాకు ఎందుకు ఇంతనా అన్నీ నాకు ఒక ఆశని వచ్చి ఇవాళ క్రియేట్ చేస్తూనే ఉంది మనకు. చెప్పండి. క్రియేట్ చేస్తూనే ఉంది. సో అప్పుడు దీన్ని ఎట్లా వచ్చి మన ఇది చేసినా ఒక ఎకనామికల్ ఎమోషన్. సో లవ్లో మనం నిండే ఎమోషన్స్ చూస్తుంటాము, ఒక ఎకనామికల్ ఎమోషన్ ఉండవాలా, సేవింగ్స్ ఎంత పర్ఫెక్ట్గా మనకి సేవింగ్స్ ఎంత ముఖ్యం చెప్పాలనే దానికి నేను దానికి వేరే వేరే జోన్లని స్క్రిప్ట్ని ప్లాన్ చేస్తాను. బట్ లవ్ జోన్ వచ్చేప్పుడు నాకు కొంచెం ఈజీగా కనెక్ట్ అయ్యింది. సో ఈ ఐడియాని వచ్చి నేను లవ్లో ఇంజెక్ట్ చేసుకున్నాను. సో అట్లా స్క్రిప్ట్ లవ్లో స్టార్ట్ చేసినాము. ఏంటి మీకు ఇందులో నచ్చిన పాయింట్ ఏంటి? అంటే జనరల్గా నాగదుర్గ ఓకే చేయాలంటే అసలు ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుందనేది. సార్ బేసిక్గా అంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనేది పక్కకు పెడితే ట్రూ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇదంతా మనకి రెగ్యులర్గా జరిగేదే ఇదంతా బయట కూడా. సో అండ్ క్యారెక్టర్స్ కూడా అంతా క్యూట్గా బబ్లీగా అలా ఉంటుంది. నేను డిఫరెంట్ జానరస్ అంటే నేను వన్స్ రాకముందు వరకు వేరు, వచ్చిన తర్వాత మీరు అన్నట్టు నా కంఫర్ట్ లెవెల్లో అన్ని జానరస్లో ట్రై చేయాలి అనేది ఒకటి ఉండే నాకు. సో అట్లా నాకు సార్ అడిగారు. అంటే ఏంటి నచ్చిన పాయింట్ ఏంటంటున్నా సార్? అదే అండి, ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఈ జెన్జీకి మనకి కావాల్సిన సిచ్యువేషన్స్ మొత్తం ఎవ్రీథింగ్ జెన్జీ ఉంటుంది బేసిక్గా. అంటే జెన్సీ అంటే మళ్ళీ టూ మచ్ కాదు, జెన్సీ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ కానీ అంతా. ఇప్పుడు జెన్సీ కిడ్స్ అయినా కూడా జెన్సీ స్టోరీ అయినా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకి స్టోరీ ఉంటుంది. సో అది కొంచెం అందరికి తెలియాలి అనే ఒక పాయింట్లో. భవిష్, ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే లవ్లో ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటారు, లవ్ టైంలో అబ్బాయికి అమ్మాయికి కావాల్సినవి అన్నీ ఇక ఎంతకాలం వాళ్ళ లవ్ జర్నీ అయితే అంతకాలం అమ్మాయి అడిగిన కోరికలన్నీ తీరుస్తాడు. బట్ వన్స్ ఆ లవ్కి బ్రేక్ పడి వాళ్ళిద్దరూ ఇక దూరం అవుతారన్న టైంలో, లేదు ఇప్పటివరకు నేను ఏమైతే చేశానో అదంతా తిరిగి నాకు చెయ్యాలి అని అనేది కొత్త పాయింట్ ఇందులో నాకు అర్థమైంది అయితే. అవును సార్. సో ఇప్పుడు జనరేషన్ దీన్ని ఎలా తీసుకుంటారు సార్? అదే సార్, సో ఈ కాన్సెప్ట్ కొత్తది అయ్యొచ్చు సార్, బట్ ఆ ఎమోషన్ ఉంది కదా సార్, లవ్ అనే ఒక ఎమోషన్ ఉంది సార్, అది వచ్చి జనరేషనల్గా అది సేమ్ సార్. సో నాకు తెలిసి సార్, ఈ క్యారెక్టర్కి అన్ని క్యారెక్టర్లు ఒక రిలేటబిలిటీ ఉంటుంది సార్. సో నా క్యారెక్టర్ తోటి ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ రిలేటబుల్ అవుతారు సార్. కేఎస్ రవికుమార్ క్యారెక్టర్ ఒక గ్రూప్ రిలేట్ చేస్తారు, నాగదుర్గ క్యారెక్టర్ తోటి ఒక రిలేట్ చేస్తారు సార్. సో అన్ని క్యారెక్టర్కి ఒక రిలేటబిలిటీ ఉంది సార్. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే సార్, డైరెక్టర్ చెప్పారు కదా ఎకనామికల్ సిచ్యువేషన్ చెప్పాలని, ఇంకొక పాయింట్ చెప్తారు సార్ వాళ్ళు, వేరే ఏమైనా కావాల్సి ప్రీచీ అయిపోతుందని ఒక ఫన్గా జెన్సీకి కూడా అర్థం అవ్వాలని ఒక లవ్ స్టోరీలో పెట్టారు సార్. సో నేను నాకేందంటున్నా డెఫినెట్గా వచ్చి ఈ కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జెన్జీ కిడ్స్కి కొంచెం ఇది కొత్తదిగా ఉంటుంది సార్, ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది సార్. ఎలా ఇప్పుడు ఈ లవర్స్లో అబ్బాయికి ఫేవర్గా ఉంటుందా అమ్మాయికి ఫేవర్గా ఉంటుందా సినిమా? ఈ సినిమా సార్, సార్ ఈ సినిమా యాక్చువల్లీ అంటే ఫ్యామిలీకి దగ్గరే ఉంటుందని చెప్తారు మీరు, అది కామన్ థింగ్ అది. అదే సార్, ఇది మెన్ లవ్ అండ్ ఉమెన్ లవ్ ఆర్ ఈక్వల్, ఆ మెసేజెస్ సినిమాలో.
మెన్ ఇస్ నో వే సుపీరియర్ దెన్ ఉమెన్, ఉమెన్ ఇస్ నో వే సుపీరియర్ దెన్ మెన్ అని సార్ ఇది ఒక ఈక్వాలిటీలోనో సార్ ఈ సినిమా అయిపోతుంది సార్. కాదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉమెన్ డామినేషన్ ఎక్కువ ఉంది కదా. అలా అనిపిస్తుందా మీకు? కాదు సొసైటీలో జనరల్గా జెన్జీలో ప్రత్యేకంగా. సార్ అంటే నేను డామినేషన్ అనను, బట్ ఇప్పుడు బయటకు వచ్చి దే ఆర్ బీయింగ్ ఇన్ ఆల్ ప్రొఫెషన్స్, అన్ని వర్క్ చేస్తున్నారు, సో అన్నిట్లలో ఉంటున్నారు, ఈక్వల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈక్వల్గా ఉంటున్నారు, ఓ మెట్టు పైన ఉంటున్నారు. డెఫినెట్లీ మన గ్రోత్కి కావాల్సింది కూడా అదే కదా సార్. సో నేనే అదే ఇప్పుడు అలా ఉన్న ఈ టైంలో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పర్టికులర్ కాన్సెప్ట్ అబ్బాయిలకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అనుకోవచ్చా? లేదు సార్, అంటే మీరు అన్నట్టు మూవీలో హీరో సైడ్ నుంచి ఇప్పుడు రఘువరన్ క్యారెక్టర్ నుంచి చాలామంది రిలేట్ అవుతారు, అండ్ అవంతిక క్యారెక్టర్ నుంచి రిలేట్ అవుతారు. తనది నచ్చిన వాళ్ళు ఉంటారు, నాది నచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ నా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా అందరికీ అది టచ్ అవుతుంది. సో ఒక్క కేటగిరీ ఒక్కరికి అని ఉండదు సార్ ఈ మూవీ అయితే. బట్ ఎందుకో నాకు ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఒక పర్సంటేజ్ ఎక్కువగా అబ్బాయిలకి ఎక్కువగా లైక్ చేస్తారేమో అనిపించింది. లేదు సార్, అది ఓన్లీ రఘువరన్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది బేసిక్గా. అంటే బట్ మీకు అక్కడ అలా ఉందంటారా? అంటే డైరెక్టర్ మేల్ కాబట్టి అలా అంటే లేదు, ఒక మ్యాజిక్ అనేది మేము థియేటర్లో చూపించాలి కాబట్టి అంతా మేము ట్రైలర్లో పెట్టలేదు అంతే. ఓకే. వై నాగదుర్గ సార్ యాక్చువల్గా మేము సమ్ అదర్ హీరోని ట్రై చేస్తున్నాము. అప్పుడు యూట్యూబ్లో రీల్స్ చూస్తామని లేకపోతే నాగదుర్గ అది BTS వచ్చి చూస్తున్నాను. సో బాగుంది, ఎవరు ఇది అని చెప్పి నాకు అప్పుడు తెలియదు. వీళ్ళు పెద్ద నేను నన్ను సచ్చిన ఏదో ఒక యావరేజ్లో ఏదో ఊర్లో వచ్చి వీడియో చేసే యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ చూసేసి డిఎం చేస్తాను. డిఎం చేసేప్పుడు వీళ్ళు ప్రొఫైల్ ఫుల్గా చూడలేదు. డిఎం చేసేసి వీళ్ళు ఇది ఇచ్చారు, రిప్లై ఇచ్చారు. అట్టపోయి ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడిపోయి వీళ్ళు ప్రొఫైల్ చూస్తా ఇంత పెద్ద ప్రొఫైల్. మేము దాన్ని ప్లాన్ చేసి రాలేదు యాక్చువల్గా. ఈ అమ్మాయి వచ్చి బాగా కొంచెం హోమ్లీగా ఉన్నారు, స్మైల్లో వచ్చి ఒక ప్యూరిటీ ఉన్నింది. సో దానికోసమే పిక్ చేసినాము. ఇక్కడ వచ్చి చూస్తా వీళ్ళు ఇక్కడ సెన్సేషనల్ ఉన్నారు అన్నారు. ఓకే ఫైన్, వన్స్ స్క్రిప్ట్ చెప్పాము. స్క్రిప్ట్ చెప్పినాక వాళ్ళకి నచ్చింది, ఓకే మనం జాయిన్ అవుతాం చెప్పి వచ్చారు. ఈక్వల్ ఉన్నాను సార్ స్క్రిప్ట్లో. నేను మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇది మెయిన్ పాయింట్. స్క్రిప్ట్లో ఎంత సీన్లో హీరో ఉంటారో అంత సీన్లో హీరోయిన్ ఉంటుంది. సో ఇక్కడ జెండర్ పాలిటిక్స్ చేయలేదు కదా. ఇక్కడ జెండర్ పాలిటిక్స్ నేను మాట్లాడలేదు సార్, ఈక్వాలిటీగా మాట్లాడి ఉంటాను. ఏం మనకి ఈక్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మన సిచ్యువేషన్లో స్టడీస్ జాబ్ అన్ని వీళ్ళకి వచ్చి అడిగి తీసుకున్నారు ఫీమేల్స్. మాకు ఇవ్వలేదు మీరు ఏంటి బట్ బాయ్స్కి మెయిన్గా అది అడిగి తీసుకోలేదు. నువ్వు చేస్తావో లేదో ఇది నువ్వు చేసే కావాలా అంటే కంపల్షన్ ఉంది మనకు. సో అది ఎట్లా వచ్చి మనం హ్యాండిల్ చేస్తాము, నీకు వచ్చేది ఫ్రీడమ్. ఎక్కడ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ నాకు వచ్చి మీరు అడిగింది మీకు ఇది ఇచ్చింది ఫ్రీడమ్, బట్ మాకు ఇచ్చింది వచ్చి కడమ. కాదు, ముందు తెలుగులో కూడా రిలీజ్ చేయాలి 10th అని అనుకున్నారా, లేదంటే రీసెంట్గా తన ఒక్కసారిగా అసలు టాపిక్ అయిపోయారు తెలుగు రాష్ట్రాలు? బిఫోర్ నుంచే ఐడియా ఉంది నాకు. ఫస్ట్లోనే చెప్పారు తెలుగు అండ్ తమిళ రిలీజ్ ఉంది అని చెప్పారు సార్. అంటే సేమ్ టైం రిలీజ్ ఉంది అని అన్నారు. కాకపోతే ఏంటంటే మనకి అది అన్ని పోస్ట్ ప్రొడక్షన్ మనకి ఈక్వల్గా అవ్వాలి కదా, కొంచెం ఈ తెలుగు రిలీజ్ ఉంది అనేది డిలే అయిందేమో చెప్పడం బయటికి, బట్ సైమల్టేనియస్ రిలీజ్ ఉందని అన్నారు. కొత్త డెసిషన్ ఏం కాదు. ఇటుపు కాగితం కాంట్రవర్సీ ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయింది? తెలీదు సార్, నాకు అసలు ఆ పాయింట్ గురించి మాట్లాడడానికి రెడీగా కూడా లేను. అంటే బేసిక్గా రెడీ అంటే నీ ప్రమేయం లేదు, అది 100% మనం తెలుసు అది. బట్ ఈవెన్ దో ఒక్కసారిగా ఫోకస్ అనేది వచ్చిందిగా సినిమా మీద. సార్ అది మూవీకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలీదు. అది డెఫినెట్లీ అంటే ఆ సినిమాకి 100% హెల్ప్ అయింది, అది వేరే సంగతి. ఈవెన్ ఈ సినిమాకి కూడా హెల్ప్ అయింది. హోప్ఫుల్లీ అవుతే మంచిదే కదా సార్. 100%. అంటే నాకేమనిపించింది అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఈ 10th రిలీజు అని చెప్పగానే
ఒకవేళ ఆ కాంట్రవర్సీని బేస్ చేసుకొని ఈ సినిమాని సార్ ఇమీడియట్ గా అసలు తెలుగులో కూడా ఎవరికి చేయాలి. అంటే అక్కడ మాకు వీళ్ళెవరికి controversy కాంట్రవర్సీ తెలీదు. తెలీదు, మాకు వీళ్ళకి ఇది తెలియదు, తెలియదు, వీళ్ళకి మాకు ఐడియా కూడా లేదు ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వీళ్ళు. ఏ కాంట్రవర్సీ మాకు తెలియదు, మేము యాక్చువల్ ప్లాన్ లో యాక్చువల్ వచ్చినాము. తెలీదు, ఐడియా లేదు అసలు, ఎవరికి తెలియదు అక్కడ. సార్ లేదు సార్, ఇది మహేష్ సార్ వచ్చి నా దగ్గర చెప్పారు సార్. నా దగ్గర చెప్పారు ఈ స్క్రిప్ట్లో ఉన్న రెండే క్యారెక్టర్లు సెల్వా సార్ తర్వాత నేను సార్. అప్పుడే ప్రొడ్యూసర్ తర్వాత నా దగ్గర చెప్పారు హీరోని ఎవరు నాగదుర్గ అని కదా సార్, ఎవరుంటే మిచ్చ క్యారెక్టర్లు ఎవరుంటే తెలుగు రిలీజ్ అవుతుంది అని. సో అది ఫస్ట్ నుంచే ప్లాన్ సార్, స్క్రిప్ట్ ప్రొడక్షన్ నేను వచ్చే ముందు దాకానే ప్లాన్ సార్ అది, తెలుగు తమిళ సైమల్టేనియస్గా రిలీజ్ అవ్వాలి అని. సో అది సో ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఎలా ఉంది బిజినెస్ మీ సినిమాకి? బిజినెస్ బాగుంది సార్, మా అందరూ హ్యాపీ. అంటే ముందు నుంచి ఉందా, రీసెంట్గా వచ్చిందా అని ఏది బిజినెస్ ఎంక్వైరీస్ అనేది? బిజినెస్ ఎంక్వైరీస్ అనేది మనం మూవీ ఎప్పుడు మనం ఫస్ట్ కాపీ చూపించినాము, డబుల్ ఫస్ట్ చూపిస్తాం మనము. ఇప్పటి వరకు మీరు తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయాల. అవును సార్. మరి బిజినెస్ ఎంక్వైరీలు కానీ 10వ తారీఖు రిలీజు, ఈరోజు ఆల్రెడీ ఎంత తారీఖు? 5th. ఒక చిన్న సినిమాకి 10వ తారీఖు రిలీజ్ పెట్టుకొని 5వ తారీఖు వరకు ట్రైలర్ రిలీజ్ కానీ సినిమాకి బిజినెస్ బాగుంది అంటే ఏంటి రీజన్? సార్ మీరు చెప్పండి. యాక్చువల్లీ అంటే మనకి చెన్నై సైడ్ తమిళనాడు మొత్తం అంతా మంచి టాక్ ఉంది సార్. బేసిక్గా మూవీ ఆల్రెడీ గోయింగ్ వైరల్, అంతా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి కొంచెం లేట్ అయిందేమో మేబీ, కానీ అక్కడ నుంచైనా మన వాళ్ళైనా బిజినెస్ వైజ్ అంటే మీరు చూసి మనం మైట్ బి కొంచెం లేట్ అవుతుందేమో ట్రైలర్కి, కాకపోతే అది చూసి జస్ట్ తమిళ్లో ఉన్న ట్రైలర్ కానీ మూవీ కానీ వాళ్ళు చూసిన తర్వాతే లైక్ మేము రిలీజ్ చేస్తాము అని వాళ్ళంతా రెడీగా యాక్టివ్గా ఉన్నారు. అంటే ఇదేదో ఎవరి వల్ల వచ్చింది కాదు, ఫస్ట్ నుంచి అయినా కూడా అంటే మా ప్రొడ్యూసర్స్ ధనంజయ్ సార్ కానీ దినేష్ రాజ్ సార్ కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యన్నారు. ఇది చిన్న సినిమా అని కాదు, ఇట్స్ అ గ్రేట్ ఫిలిం, ఇట్స్ అ గుడ్ ఫిలిం అని చెప్పగలుగుతాం మేము. అంటే అట్లా అన్ని కేటగిరీస్లో అన్ని ఏజ్ అందరికీ వెళ్తుంది, కనెక్ట్ అయ్యే మూవీ అన్నప్పుడు డెఫినెట్లీ 100% ఈ సినిమాకి సేలబిలిటీ నాగదుర్గ 100%, దాన్ని ఎవరు కాదనలేని సత్యం. అయ్యో అంటే ఇక్కడ తెలుగులో అంటున్నారా? తెలుగులో, నేను తమిళ గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు మన డిస్కషన్ అంతా తెలుగు సినిమా గురించే కాబట్టి తెలియదు సార్. అంటే ఆల్రెడీ రీజన్ ఏమంటే మేము యాక్చువల్ జూలైకి ప్లాన్ లో లేదు, మేము వచ్చి ఆగస్ట్ లో ప్లాన్ చేస్తున్నాము, అట్లా ఉన్నాము. నేను అనేది అదే. సో బిజినెస్ అయినాక తమిళ్లో బిజినెస్ అయితే అక్కడ స్కెడ్యూల్ వచ్చి మాకు మారిపోయింది. విజయ్ సార్ మూవీ ముందుకు వస్తుంది, మనం ముందుగా రావాలా, వేరే టైం డేట్ లేదు. ఆగస్ట్లో ఇంకా దీనికి ముందుగా బిగ్ మూవీస్ వస్తాయన్నప్పుడు మనం జూలై డేట్ దొరికింది. సో జూలై లాక్ చేస్తాం చెప్పి దాంట్లో విధంగా మంచిగా జరిగింది కదా మీకు. ఇప్పుడు తనకి ఇక్కడ ఉన్న ఇమేజ్ ఒక ప్లస్ పాయింట్, ప్లస్ మీకు తెలియకపోయినా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి చాలా హెల్ప్ అయినాయి ఈ సినిమాకి. అసలు ఐడియా లేదు ఎవరికి, ఏం ఇన్సిడెంట్ కూడా చెప్పకూడదు. బేసిక్గా అంటే మీకు తెలుసు కాబట్టి అది వాస్తవం కదా. అంటే బేసిక్గా మీరు అన్నట్టు నాగదుర్గ ఎప్పుడు ఫోక్ సాంగ్స్లో ట్రెడిషనల్గా అలా కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా పబ్లిక్ గర్ల్గా ఒక వెస్ట్రన్ వేర్లో అలా కనిపిస్తుంది. ఏంటిది అని ఏమైనా నా సైడ్ నుంచి ఏం చూద్దాం, అసలు ఈ అమ్మాయి చేసిందా లేదా, ఎలా చేసింది అనుకునే వాళ్ళు ఉంటారేమో ఒక పాయింట్లో. కానీ నాకన్నా ఎక్కువ పవిష్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఇంకా అప్కమింగ్ స్టార్. తమిళ అంటే తెలుగులో కూడా తన మూవీ రిలీజ్ అయింది సార్. ఇట్స్ వెరీ అంటే మంచి మ్యూజికల్గా బాగుంది. ఒకటి నాగదుర్గ తను లాస్ట్ ఇయర్ సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. మళ్ళీ ఈ సినిమా వచ్చేంత వరకు పవిష్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, నాకే తెలియదు. అంటే మన సాంగ్స్ అట్లా కాదు సార్, సాంగ్స్ అంటే మీరు అన్నట్టు వారం వారం ఒకటి రిలీజ్ అవుతుంది, అది వెంటనే ఉంటుంది. మూవీ అంటే డెఫినెట్లీ 1 year అది ఉంటుంది సార్. ఇప్పుడు నేను మూవీ అని చేస్తూ సాంగ్స్ ఏమైనా కొంచెం డిలే ఇచ్చినా కూడా నన్ను కూడా అలాగే అవుతుంది అనుకుంటారు డెఫినెట్లీ. సో దానికి నేను రెడీ ఉన్నాను బేసిక్గా. అండ్ సెల్వరాఘవన్ సార్ ఉన్నారు. సార్ డిఫరెంట్గా అంటే పోలీస్ గెటప్లో నేనైతే సార్ నేను సార్ యాక్టింగ్ చేయడము వేరే మూవీస్లో చూసానేమో, కానీ పోలీస్ గెటప్ అదంతా నాకు అసలు ఐడియా లేదు. సార్ కానీ వనిత మ్యామ్ ఉన్నారు, తను కానీ కేఎస్ రవికుమార్ సార్ కానీ ఇట్లా డిఫరెంట్ ఉన్న అందరూ ఆల్రెడీ వాళ్ళు ఓన్లీ తమిళ్ వాళ్ళనే కాదు, తెలుగులో మనకు కనిపించిన వాళ్ళే. తెలుగులో నోన్ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళకన్నా ప్లస్ పాయింట్. కలిసి వర్క్ చేయటం అనేది నీకు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు. అంటే నార్మల్గానే నాకు తమిళ్ ఫస్ట్ టైం, నాకు మాట్లాడడానికి కూడా రాదు. బట్ మాకు ప్రొడ్యూసర్స్ కానీ మగేష్ సార్ కానీ నాకు కొంచెం లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్లో కానీ చాలా హెల్ప్ చేశారు.
సో దాంతోపాటు పవిష్కి కూడా తెలుగు వచ్చు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. ఈజ్ వెరీ కంఫర్టబుల్, చాలా కైండ్గా ఓకే మీరు చేయండి, నాకు ఏమన్నా మళ్ళీ టేక్స్ అయినా కూడా ఇట్స్ ఓకే చేయండి పర్లేదు అట్లా ఉంటుండే అనమాట. వనితా మ్యామ్ కానీ సెల్వరాఘవన్ సార్ కానీ మాకు కాంబినేషన్ సీన్స్ అయ్యాయి. నాకు కొంచెం భయం, మనకి డెఫినెట్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి నాకు చాలా భయం అంటే ఉండేది. ఇప్పుడు వనిత తెలుగు మాట్లాడతారు, సెల్వరాఘవన్ తెలుగు మాట్లాడతారు, కేఎస్ రాజకుమార్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. సో నీకు అసలు సెట్లో ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఏం చెప్పనా సార్, డైలాగ్ తెలుగులో కాదు కదా సార్, తమిళ్లో కదా, గుర్తుపెట్టుకోవాలి కదా. సో నాకు అక్కడ వెళ్ళు సగం చెప్పి అయిపోయింది. అంటే ఒక సీన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన తెలుగు నాకు అంత ప్రాపర్ క్లియర్ ఉంటే దానికి తగ్గట్టు ప్రాపర్ ఎక్స్ప్రెషన్ కానీ రియాక్షన్ కానీ ఇవ్వడానికి ఉంటుంది. బట్ కొంచెం తమిళ్లో ఏంటంటే నేను ప్రతి దానికి మీనింగ్ తెలుసుకోవాలి, నా డైలాగే కాదు, నేను ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే హీరో డైలాగ్కి కూడా నేను మీనింగ్ తెలుసుకోవాలి. సో అవి కొంచెం నాకేమయ్యేదంటే మళ్ళీ టేక్ అట్లా అయినప్పుడు సెల్వరాఘవన్ సార్ కానీ వనితా మ్యామ్ కానీ సో ఓకే నువ్వు చెయ్యి, డూయింగ్ గుడ్, బాగా చేస్తున్నావు, చెయ్యి అని చాలా సపోర్ట్ చేస్తుండే. ఫస్ట్ సినిమాకే ఒక ఇద్దరు లెజెండ్ డైరెక్టర్స్ని నువ్వు డైరెక్ట్ చేశావు, అది నిజంగా ఒక మెమరీ. సో డ్యూరింగ్ వాళ్ళని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటం, ఆ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? సార్ నేను ఫస్ట్ స్క్రిప్ట్ చేసేప్పుడు సెల్వరాఘవన్ సార్ మైండ్ సెట్ చేసేస్తున్నాను సార్. ఆ క్యారెక్టర్ సెల్వరాఘవన్ సార్, నేను పవిష్ దగ్గర స్క్రిప్ట్ చెప్పేదానికి ముందు ఫస్ట్ నేను సెల్వరాఘవన్ సార్ దగ్గర స్క్రిప్ట్ చెప్పాను. అప్పుడు పవిష్ హీరో కాదు, వేరే ఒక హీరో ప్లాన్ చేస్తున్నాము. ఎవరు? లేదా తమిళ్లో ఒక హీరో சொல்லாமே பேர் அவரும் நியூ ஹீரோ தான். அதனால ஸோ வந்து அப்போ நாங்கள் செல்வராகவன் సార్కి వచ్చి స్క్రిప్ట్ చెప్పేస్తున్నాము. సెల్వరాఘవన్ సార్ ఓకే అని చెప్పేస్తున్నారు. అలాగే మేము వచ్చి హీరోస్ సర్చ్ చేసేటప్పుడు సెల్వరాఘవన్ సార్ ఓకే తీసి 6 to 7 months అనే కదా అని మేము పవిష్ని మీటే చేస్తున్నాము. ఓకే. సో మరి పవిష్ ఎలా వచ్చాడు అంటే సెల్వరాఘవన్ రికమెండేషన్? నేను పవిష్ దగ్గర మీట్ అయ్యేటప్పుడు సెల్వరాఘవన్ సార్ స్క్రిప్ట్ చెప్పినాను చెప్పనే లేదు. పవిష్ పోయేటప్పుడు పవిష్ స్క్రిప్ట్ మాత్రమే చెప్తున్నాను. ఓకే. సెల్వా సార్ దగ్గర సెల్వా సార్ స్క్రిప్ట్ అనేక వీళ్ళిద్దరు ఓకే అయినా కదా వీళ్ళిద్దరికి మేము చెప్పాము మీతో ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు ఈ క్యారెక్టర్ వచ్చి ఈయన చేస్తారు, పవిష్ బ్రో చేస్తారు, సెల్వా సార్ దగ్గర పోయి చెప్పినాం. ఓకే. అట్లా ఉంది సార్. అదే మరి వీళ్ళు మనం చెప్తాం లెజెండ్ డైరెక్టర్స్ చెప్తాం కదా, యాక్చువల్గా మనకు అట్లా ఫీల్ అవుతుంది. ఆ లెజెండ్ డైరెక్టర్స్ అందరూమే ఆ కార్లోనే వాళ్ళ లెజెండ్ అట్నే ఉంది. బట్ నా సెట్కి వచ్చేపెట్టి వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ కదా వచ్చినారు. ఓకే. ఆ సెట్లో కాలు ఎత్తేపెట్టే వాళ్ళ క్యారెక్టర్, సో అదే వాళ్ళ లెజెండ్స్, దానికోసం వాళ్ళ లెజెండ్స్. ఇక్కడ వచ్చేటప్పుడు మీకేం కావాలా మహేష్, నీకేం కావాలా అది చేస్తాం, మా పైన ఏముందినా మీరు చూడవద్దు. మీరు ఈ క్యారెక్టర్లో రాజేంద్రని అడిగినారు కదా, రాజేంద్ర నగర్ వస్తారు, కేసు లక్ష్మి సార్ చెప్పింది. నువ్వు రవికుమార్ని అడగవద్దు, నువ్వు రాజేంద్ర అడిగినావు కదా, రాజేంద్ర నగర్ వస్తారు చూడని చెప్పి అట్టే వచ్చినారు. సెల్వా సార్ అని నేను ఫ్రేమ్ చూసేప్పుడు నేను లవ్ సెల్వా సార్ పైన ఫ్యాన్, నేను సెల్వా సార్ ఫ్యాన్ యాక్చువల్గా. సో ఎప్పుడు ఉంటారో సెల్వా సార్ అట్నే బ్యాడ్ చూస్తూనే ఉంటారు. సో ఇంకా కంఫర్టబుల్గా చేస్తున్నారు. మనం తలుచుకునే మరి లేదు యాక్చువల్గా, వాళ్ళందరూ వచ్చి గ్రౌండ్ ఎర్త్ కదా ఉన్నారు. ఓకే. పవిష్ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేసావు కదా వెంకటేశ్వర దగ్గర? అవును సార్. సర్ సినిమాకా? అవును సార్. సో జనరల్గా ఇప్పుడు వచ్చే యూత్ ఎవరైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా స్క్రిప్ట్లు రెడీ చేసుకొని ఉంటారు. అవును సార్. నువ్వేమన్నా స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నావు? సార్ ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ వెంకటేశ్వర సార్ ఇంకొక ఫ్యాక్ట్ అయినా సార్, వెంకటేశ్వర సార్ సినిమాలో ఒకటి నేను చిన్న రోల్ కూడా ఒకటి చేసి ఉంటాను సార్. సో ఆ రోల్ని చూసే సార్ యాక్చువల్లీ ధనుష్ సార్కే నా దగ్గర చెప్పారు, ఓకే వీడి ఒక ఆర్టిస్ట్గా ఒక ఉంది అని. సో దానికి నేను ఖచ్చితంగా వెంకటేశ్వర సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. సో తర్వాత సార్ డెఫినెట్గా స్క్రిప్ట్స్ రాస్తాను సార్ నేను. సో అది ఎందుకంటే సార్ నేను ప్లానే లేదు సార్, మనం ఆర్టిస్ట్గా లాంచ్ అవ్వబోతున్నామని నాకు ప్లానే లేదు. సో నా ప్లాన్ వచ్చి సార్ 20 దాకా ఓకే నేను వచ్చి డైరెక్టరే అవ్వాలి అని నేను స్క్రిప్ట్స్ రాశాను సార్. స్క్రిప్ట్స్ ఉంది సార్. ఓకే. సో వాటిల్లో ఏది ధనుష్కి సరిపోయే స్క్రిప్ట్ ఏమైనా ఉందా సార్? నేను రాస్తేనే మైండ్కి వచ్చి ఫస్ట్ హీరో అతనే సార్. డెఫినెట్గా ఉంటుంది సార్. సో ఎస్ సార్. సో జనరల్గా ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు మీరు ఇంతమంది, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసావు, ఆల్రెడీ ఇద్దరు లెజెండ్ డైరెక్టర్స్ ఉన్నారు, తను డెబ్యూ డైరెక్టరు, తను ఏదన్నా ఒక తప్పు చేస్తున్నాడంటే మీలో ఎవరన్నా కరెక్ట్ చేస్తారుగా, అలాంటివి ఏమన్నా జరిగినాయా? సార్ అతనే తప్పు చేయరు సార్. ఇప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్స్ నాకే తెలుస్తుందంటే అతను 10-15 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్, అతనికి ఇంకా తెలుస్తుంది కదా. తప్పు చేయని వాడు మనిషి కాదు. అవును సార్. లేదు సార్, అదే సార్ అలాగా లెజెండరీ డైరెక్టర్సే క్యారెక్టర్గా వస్తున్నారంటే మనం ఏంటి సార్? సో
నేను కూడా సార్ నేను ఏం చెప్పలేదు సార్, బట్ ఖచ్చితంగా టిప్స్ ఉంటుంది సార్, ఈ డైలాగ్ నేను ఇలాగ మార్చుకోను నా కంఫర్ట్కి, అది నేను చెప్తాను సార్. బట్ అది కూడా డైరెక్టర్ ఓకే అని చెప్తే నేను చేస్తాను సార్. ఈ రోజు దాకా డైరెక్టర్ ఓకే అని చెప్తే ఓకే సార్, నాకు నచ్చిందో నచ్చలేదో సార్, డైరెక్టర్ ఓకే చెప్తే ఓకే అంతే సార్. సో అది నేను మా ఫ్యామిలీ అది ఒక స్ట్రిక్ట్ వచ్చేసారు సార్. సెట్కి వెళ్తాను కొత్త డైరెక్టర్ అంటే నీకు కొత్త డైరెక్టర్ ఎంటీగా పెట్టుకో, మైండ్ని ఎంటీగా పెట్టుకో, నాకు అన్నీ తెలుసు అని మైండ్ ఎంటీగా పెట్టుకో, ఆ డైరెక్టర్ ఏం చెప్తారో దాన్ని డెలివర్ చేయి అంతే అని సార్. సెల్వా సార్ అన్న హీరో ఈ రోజు వరకు మానిటర్ చూసిందే లేదు. మీకు ఓకే అంటే ఓకే, ఒకసారి నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను చూస్తారు కదా, అది కూడా ఒకరు చూడండి. సెల్వా సార్ చూపిస్తారు, నీకు ఓకే వెళ్ళా, మీకు ఓకే అంటే అది ఓకేదా, హీరో నాటనే మానిటర్ దగ్గర వచ్చి కూర్చుని నేను చూసిందే లేదు. అక్కడ పర్ఫామ్ చేస్తారు, కెమెరా ముందు పర్ఫామ్ చేస్తారు, అట్నేదా పోతుంది కానీ మానిటర్ దగ్గర రారు. ఓకే, సో అంతా ప్రొఫెషనల్గా అంత టెస్ట్ చేసి మీరు మానిటర్ క్యాన్సిల్ చేస్తే హ్యాపీగా అమౌంట్ మిగిలింది కదా ప్రొడ్యూసర్. అతను నేను చూడాలి చూడాలి కదా సార్, నేను చూడాలి కదా. ఒక ఆర్టిస్ట్ చూసి నేను దీనికి ఎక్కువ చేస్తాను అది ఉండదు, డైరెక్టర్ కాల్గా ఇచ్చేస్తారు అన్ని. మీకు ఇది ఓకే అంటే నాకు ఓకే, మీకు 1 more అంటే 1 more, ఆ ఫ్రీడమ్ అని వచ్చినారు బాగా. అదే ఆ ఇంట్లో నుంచి వచ్చేపట్టు ఏం నేర్పిస్తే పంపిస్తారని ఉంది కదా అది. ఓకే ఓకే, నాదర్ ఫస్ట్ టైం ఒక హీరో పక్కన డ్యాన్సులు చేసిన సినిమా ఇది. అంటే ఇప్పటివరకు ఇన్ని ఫోక్ సాంగ్ చేసినా సోలోగానే చేసావు, ఎందుకు ఆ సడలింపు అనేది పర్టికులర్గా ఈ సినిమాకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, లేదంటే ఏంటి? సపరేట్గా అంటే ఈ సినిమాకనే కాదు సార్, నేను ఫస్ట్ నుంచి కూడా అంటే హానెస్ట్గా నేను చెప్పింది కూడా అంటే బయటికి అది ఎట్లా వెళ్ళిందో నాకు తెలియదు, కానీ ఫోక్ సాంగ్స్లోకి నేను ఎంటర్ అయినప్పుడు నేను ఒక యూనిక్ ఒకటి క్రియేట్ చేసుకుందాము, నా స్టైల్ అది అన్నట్టు అనే ఒక పాయింట్తో వచ్చాను. అది నాకు అక్కడ సెట్ అయింది. సినిమా అంటే నన్ను అడిగినప్పుడు కూడా నేను అదే నేను ఎవరు అడిగినా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే, నేను ఎప్పుడూ సినిమాలో మొత్తానికి హీరో ఉండొద్దు అని చెప్పలేదు. ఇప్పుడు హీరో ఉండొద్దు నన్ను ఇంక ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను ఇంటర్వ్యూలో, నేనేదో పెద్ద ఫోక్ దాంట్లో ఏమన్నా పాటలు హిట్ అయ్యాయేమో కానీ పెద్ద హీరోయినో లేకపోతే ఏదో కాదు, నన్ను ఎందుకు సోలో పెట్టి తీస్తారు, నన్ను ఎందుకు పెడతారండి అంత పెద్ద సినిమాలలో అట్లా, అంటే సోలోగా అది కూడా హీరో లేకుండా ఎందుకు పెడతారు. బట్ నా క్యారెక్టర్ నేను ఏదైతే చేస్తున్నానో దానికి మంచి వెయిటేజ్ ఉండి మంచి అంటే చేసింది అమ్మాయి ఒక ఇందులో పర్ఫార్మెన్స్ తెలిసింది అని అలాంటి మూవీస్ ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను, నా కంఫర్ట్ లెవెల్లోకి ఉంటే చేస్తానని చెప్తుండే ఫస్ట్ నుంచి అయినా. అది బయటికి వెళ్ళిందా కానీ దిస్ ఈజ్ వాట్ నేను చెప్పింది. సో ఇది కూడా అంతే, వెయిటేజ్ చాలా ఉంటుంది సార్ క్యారెక్టర్కి. నేను చెప్పిన ట్రైలర్లో ఓన్లీ ఒక కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోనే వచ్చింది, నాది రావాలంటే కంప్లీట్గా మూవీ చూడాలి అట్లా. సో ఏ సాంగ్ చేసినా మిలియన్స్ వ్యూస్, అంటే ఎవరికి దక్కనే ఆ అదృష్టం నీకు దక్కడం అనేది ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్, చాలా అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయము. కాకపోతే ఒక దానికి అక్కడ వెళ్ళి డాన్స్ చేసి దాని మీద పెట్టే నా ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ నేను దానికి ప్రిపేర్ అయ్యేప్పుడు కూడా పెడతాను నేను బేసిక్గా. అంటే నేను దానికి అదేమన్నా నాకు కొంచెం యాడ్ ఆన్ ప్లస్ అవుతుందేమో అనుకుంటా, కానీ కమింగ్ ఫ్రమ్ మై కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అంతా నేను కొంచెం కాన్సన్ట్రేట్ బాగా చేయాలి. నేను ఒకటి హిట్ అయిందంటే ఇంకోటి నేను బాగా చేసుకోవాలి అనే ఒక థాట్తోని ఉంటాను అంతే. అంటే ఒక క్లాసికల్ డ్యాన్సర్గా కూడా దాదాపు ఒక 1000 షోస్ ఇచ్చింటారు కదా. చాలా చేశాను. సో ఆల్ ఆఫ్ సడన్ అంత ప్రదర్శనలు ఇచ్చిన రాని గుర్తింపు ఫోక్ సాంగ్స్ ద్వారా రావడం అనేది ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే నేను ఇప్పుడు ఇంకా బాగా ఫాస్ట్ వెళ్తుంది ఫోక్ సాంగ్స్ అంతా. బిఫోర్ నేను ఒక 4 years అయింది కదా స్టార్ట్ అయ్యి, 4-5 years అయింది, అప్పుడు కొంచెం తక్కువ. బట్ ఆ టైంలోనే 100-150 million ఈజ్ అ బిగ్ థింగ్, నాకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ మీరు అన్నట్టు కూచిపూడి అదంతా కూడా ఫస్ట్ నుంచి అయినా అందులో అంటే నేను ఇందులో కాకపోతే నేను అందులో ఉండేదాన్ని ఎప్పుడైనా. కాకపోతే ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండేది, కూచిపూడి డాన్సర్, కూచిపూడి ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అని. ఫోక్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. అంటే జనరల్గా మనం ఫోక్ కంటే కూడా కూచిపూడి డాన్సర్ అనే ఒక క్వాలిటీ అనేది ఒక మెట్టు పైన ఉండాలి, కానీ ఇక్కడ ఇది డామినేట్ చేసింది ఫోక్ అనేది. అంటే అది సోషల్ మీడియా మహిమ అనుకోవాలా లేదంటే ఏంటి అసలు?
సార్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా జనాలు మనం చెప్పేది మనం తీసుకెళ్ళేంత వరకు తీసుకెళ్తాం కానీ మళ్ళీ అందులో క్లారిటీ తీసుకొని రండి నేర్చుకోండి అని చెప్పలేం కదా సార్. సో అది కూడా ఇంట్రెస్ట్ చాలామంది ఉంటున్నారు, చూపిస్తున్నారు. దాంతోపాటు అవును, నాని సినిమాలో అవకాశం ఎందుకు వదులుకున్నారు? సార్ నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నాను సార్. నేను అప్పుడు జర్నలిజం చేస్తున్నాను. శ్యామ్ సింగ్ రాయ్ కదా? శ్యామ్ సింగ్ రాయ్ అంటే అందులో శ్యామ్ సింగ్ రాయ్ సార్, సాయి పల్లవి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి. అదే నేను అప్పుడు చదువుకుంటున్నాను కొంచెం ఆ టైంలో ఎగ్జామ్స్ అంతా. నేను ఎడ్యుకేషన్ గురించి అనే ఆగాను సార్. నేను ఇప్పుడు ఏ మూవీ ఆపినా కూడా అంతే. అంటే వేరే ఆఫర్స్ కూడా కాదన్నారు కదా, అందుకని ఇక ఈ అమ్మాయి సినిమాలకి అంటే ఓకే చెప్పదేమో అన్న ఫీలింగ్ అయితే బాగా వచ్చింది కదా. ఒకటి ఆఫర్స్ వచ్చింది సార్, కాకపోతే ఒకటి ఎడ్యుకేషన్ గురించి అని ఆగింది ఒకటి ఉంది, ఇంకోటి నేను డాన్స్లో మాస్టర్స్ చేస్తున్నాను. నా మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక అనుకున్నా. ఇంకోటి ఫస్ట్ బేసికలీ మూవీస్కి వద్దాము అనే అదే ఫస్ట్లో నేను అనుకునింది కాదు అది. తర్వాత అలా టర్న్ అయింది, వచ్చాను. బట్ అట్లా అక్కడ ఉన్న టైంలో బట్ ఆల్ ఆఫ్ సడన్ కలివివనం అనే సినిమా ఓకే చేయడానికి ఏంటి రీజన్? కలివివనం అది మన ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టరే అనమాట. సో అన్న వాళ్ళు అడిగారు ఇట్లా, అంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలుసు కదా మనకి, నీకు సెట్ అయ్యే స్క్రిప్ట్ ఇది, నువ్వు చేస్తావు, ఎవరు ఉండరు, మేలు ఉండరు, హీరో లేరు, ఓన్లీ హీరోయిన్, తాత ఉంటాడు. తాత అంటే ఓకే అన్న డన్ అని చెప్పేసినాం అట్లా. ఓకే, అంటే నాగదుర్గ ఒక సినిమా ఓకే చేయాలంటే ఏదో ఒక మెసేజ్ ఉండాలి అనేది క్రియేట్ అయింది. సో ఈవెన్ కలివివనంలో మంచి మెసేజ్ ఉంది, రీసెంట్గా ఓపెన్ అయిన ఇడుపు కాయటంలో కూడా మంచి మెసేజ్ ఉంది. ఈవెన్ ఈ సినిమాలో కూడా నాకు ట్రైలర్ని బట్టి ప్రస్తుతం ఉన్న జెన్జీకి ఒక మెసేజ్ అయితే ఉందనేది నాకు అర్థమైంది. ఏ మెసేజ్ అనేది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఈ సినిమా? లవ్ ఓ లవ్ అంటే లవ్ ఇప్పుడు మీరు అన్నారు కదా హీరోది కొంచెం ఎక్కువ కనిపించింది అది అని. ఇంకా ఇప్పుడు మీరు అన్న ఓవరాల్ మెసేజ్ జనరల్ గా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మేల్ కొంచెం ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారేమో ఈ కాన్సెప్ట్ కి అని అనిపించింది అంటున్నా. అంటే ఎవరి వెర్షన్లో వాళ్ళు అవుతారు సార్. మూవీ అంతా చూసాక ఇప్పుడు నేనే ఒక ఆడియన్స్ గా చూస్తే నేను అమ్మాయికి కనెక్ట్ అవుతా, అరే అవును కదా ఇదే కదా అని. ఇప్పుడు తన సైడ్ నుంచి చూసిన వాళ్ళు కూడా బాయ్స్ చూసారు అనుకోండి, వాళ్ళు డెఫినెట్ గా దానికే అవుతారేమో. ఇదంతా కాకుండా పేరెంట్స్ చూస్తే నిజమే కదా ఇలా ఉంటది కదా అని. సో డెఫినెట్లీ అందరు కనెక్ట్ అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్, అందరూ కనెక్ట్ అయిపోతారు. ఓకే, ఇడుపు కాగితం కమిట్ అవడానికి ఏంటి రీజన్? ఇంటర్వ్యూలో చెప్తాను సార్, అది ఇంకా చాలా టైం ఉంది, అదే అప్పుడు మాట్లాడదాం వేరే దాని గురించి. నేను పర్టికులర్గా అడగటానికి రీజన్ ఉంది. జనరల్గా ఇప్పుడున్న తెలుగు స్టేట్స్లో బర్నింగ్ టాపిక్ అది. నీ దాకా కూడా వచ్చి ఉంటుంది కదా, అది లేకుండా అయితే ఉండదుగా. డెఫినెట్లీ సార్ వచ్చింది, కాకపోతే అలాంటి ఒక టాపిక్ మీద నేను మాట్లాడే ఏజ్ కానీ ప్రమేయం లేకపోయినా కూడా ఒక లీడ్ రోల్ చేస్తున్న సినిమా ఇలా ఒక టాపిక్ కావటం అనేది ఎలా అనిపించింది అంట సార్? ఇప్పుడు ఆ మూవీలో ఉన్న కంటెంట్ కానీ స్టోరీ కానీ చాలా డిఫరెంట్. మేము ఇంకా సర్ప్రైజెస్తో వస్తున్నాము. సో వీటన్నిటికన్నా మూవీ చాలా పెద్దది సార్ అని నాకు అనిపించింది. డెఫినెట్లీ అంటే ఆ స్టోరీ కానీ అది అంటే జనరల్గా ఇప్పుడు ఇది రాజకీయంగా అలా రాంగ్ వేలో వెళ్ళింది, కానీ నిజంగా ఒక మంచి ప్రయత్నం అది. ఆ సబ్జెక్టు నాకు కూడా తెలుసు, అది ఒక మంచి ప్రయత్నం. బట్ దాన్ని ఏంటంటే ఎవరికి వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్పాలంటే. బట్ ఒక విధంగా ఆ సబ్జెక్ట్కి అది పబ్లిసిటీ అనుకోవాలిగా సార్. నేను దానిపైన కామెంట్ చేయడానికి ఇప్పుడు రెడీగా లేను సార్. బేసిక్గా ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. ఇప్పుడే ఇండస్ట్రీలోకి చిన్న బేబీ స్టెప్స్ వేసుకుంటూ వచ్చాను. సో నేనైతే దాని గురించి కామెంట్ చేయలేను. అండ్ అలాంటి ఒక టాపిక్ గురించి మాట్లాడే అంత అది ఇప్పుడే నాకు లేదు, అదైతే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు లవ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తమిళ్లో ఆల్రెడీ అందరికీ వెళ్ళిపోయి ఉంటుంది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి అక్కడ? తమిళ్ ఆఫర్స్ అంటే నేను షూట్ స్టార్ట్ చేసిన ఒక 10-15 డేస్కే నేను ఒక ఆఫర్ రావడం జరిగింది. నేను స్టోరీ అది విన్నాను సార్, కాకపోతే నేను మళ్ళీ ఇది అయిపోయింది కదా మెల్లిగా వెళ్దాము అని
ఓకే చెప్పలేదా మరి? అంటే ఇంకా లేదు సార్, తమిళ్లో ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తలేదు. ఇది అయిన తర్వాత చూద్దాం. ఓకే, తెలుగులో తెలుగులో మీరు ఇడుపు కాగితం కాకుండా ఇంకా వేరే ఏమన్నా కమిట్ అయ్యారు? ఉన్నాయి సార్, చెప్తాను. కమిట్ అయ్యాము, చెప్తాను, మెల్లిగా అనౌన్స్మెంట్ వస్తుంది. సో 2027 విల్ బి నాగదుర్గ ఇయర్ అనుకోవచ్చా? అట్లేం అయితే మంచిదే సార్, గాడ్స్ గ్రేస్. అందులో అంటే ఇయర్ మొత్తం కాదు, అందులో ఒక పార్ట్ నేనున్నా, ఐ విల్ బి హ్యాపీ. ఓకే, చూద్దాం ఇంకా. పవిష్ సార్ సో ఈ సినిమా రిలీజ్ తర్వాత నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందని నమ్ముతున్నావా? ఎలా? సార్ అది సార్ నాకే ఆ నம்பிక ఉంది సార్. ఎస్ సార్, నాకు ఆ బిలీఫ్ ఉంది సార్ వస్తుందని. రికగ్నిషన్ ఉంది సార్. ఐడెంటిటీ తెలీదు బట్ నా గోల్ ఏంటి సార్, ఇంకొక 5 years డౌన్ ది లైన్లో ఓకే పవిష్ ఒక సినిమా చేస్తానంటే మనం కాన్ఫిడెంట్గా వచ్చేటట్టు ఒక కంటెంట్ ఉంటుంది, ఒక మంచి సినిమానే ఉంటుంది. ఆ స్టేజ్కి రావాలి సార్. సో ఆ స్టేజ్కి రావడానికి ఈ సినిమా ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్తాను సార్. అవును, పవిష్ అంటే ఏంటి అసలు మీనింగ్? సార్ యాక్చువల్గా నా జోడియాక్ సైన్లో వచ్చి చెప్పారు సార్, పిఏలోనే నేమ్ స్టార్ట్ అవ్వాలని. సో పాలో స్టార్ట్ అయింది సార్, అప్పుడు పిఏ వచ్చింది సార్. అప్పుడు విఐ వచ్చి సార్ తమిళ్లో వి వేస్తారు సార్. సో మా అమ్మ నేమ్ విమలా అని సార్. ఓకే ఓకే. సో అప్పుడు ఆ వి వచ్చింది. ఈశ్వర్ శివ సార్. మా ఫుల్ ఫ్యామిలీ శివన్ డివోటీస్. సో అలా శివ వచ్చింది సార్. యాక్చువల్లీ నా నేమ్లోనే శివ ఉంది సార్, SHIVA శివ. సో దానికోసం డిస్కషన్ జరగలేదు, మీ రోజులు కలిసి షూటింగ్ చేశారు, అడగలేదు. ఓకే, రాజేంద్ర చెప్పండి సార్. ఏంటి ఈ తర్వాత ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయని? ఉంది సార్, నెక్స్ట్ సేమ్ ప్రొడక్షన్ ఒక ప్రాజెక్ట్ చేస్తాను. సేమ్ ప్రొడక్షన్ వాళ్ళు ఫస్ట్ కాపీ చూసేస్తున్నారు, మూవీ చూసేస్తున్నారు. సో మళ్ళీ మనమే చేస్తాం చెప్తున్నారు. ఓ సో గుడ్. తెలుగులో ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? లేదు సార్, నేను తెలుగులో ఆఫర్ ట్రై చేయలేదు సార్. నాకు యాక్చువల్గా తెలుగులో వచ్చి చూడాలి. నేను 6 months ఇక్కడ ఉండవాలి సార్. ప్లాన్ ఉంది కదా తెలుగులో? తెలుగులో ఉంది, బట్ 6 months వచ్చి స్టే చేసి ఇక్కడ థియేటర్ పల్స్ తెలుసుకోవాలి సార్. సో థియేటర్ పల్స్ ఇక్కడ తెలుసుకుని మనం మూవ్ చేస్తామని ప్లాన్ చేస్తున్నాం. అవును, మీకు ఈ ఓటీటీస్ బాగా ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయి కదా, ఏమన్నా వెబ్ మూవీస్ కానీ ఏం ఆఫర్లు రాలేదా? లేదంటే ఇప్పుడు ఆల్రెడీ బిజీగా ఉండటం వల్ల ఏమన్నా? లేదు సార్, నాకు బిఫోర్ మీరు అన్నట్టు లాంగ్ బ్యాక్ నుంచి వచ్చాయి అవన్నీ, వెబ్ సిరీస్ కానీ అవన్నీ వచ్చాయి, కానీ మనం వెళ్ళాలని సెలెక్టివ్గా వెళ్ళాలని అనుకోలేదు బేసిక్. అసలు ఏం నాగదుర్గ సినిమా ఓకే చేయాలంటే క్రైటీరియా ఏంటి చెప్పు అసలు? సార్ ఆ మూవీ నాకు యూజ్ అవ్వాలి, నేను ఆ మూవీకి యూజ్ అవ్వాలి. నాకు ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు, ఒక క్యారెక్టర్ చేస్తుంది అంటే ఆ మూవీలో ఆమె హీరోయిన్ కానీ ఏదైనా క్యారెక్టర్ చేస్తుంది అంటే దానికి ఒక వెయిటేజ్తో పాటు ఒక అసలు ఆ క్యారెక్టర్ మూవీలో ఎందుకు ఉంది అనే ఒక పాయింట్లో కొంచెం ఉండాలి అనేది, అంతే సార్, అంతమించి ఏం లేదు. సో డైరెక్టర్స్కి టఫ్ టాస్కే. అయ్యో సార్, ఇప్పుడున్న స్టోరీస్ అన్నీ అలాగే ఉన్నాయి కదా సార్, మంచి ఈక్వల్ వెయిటేజ్, అంత కాంపిటీషన్తోని ఉంటున్నాయి. చాలా తక్కువగా ఇప్పుడు హీరోయిన్ ఈక్వాలిటీ, హీరోతో పాటు ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్స్తో ఉన్న సబ్జెక్ట్స్ చాలా తక్కువ వస్తున్నాయి ప్రజెంట్. హీరో డామినేషన్సే ఎక్కువ ఉన్నాయి కదా. ఓ విధంగా మంచిదే ఈ థాట్ అనేది. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. అయ్యో అందరికీ తెలుసు ఇక్కడ, తమిళనాడుకి తెలుసు వీళ్ళకి ప్రభాస్ ఫ్యాన్ అని, అక్కడ కూడా తెలుసు. ఓకే, మరి ప్రభాస్ సినిమా ఆఫర్ వస్తే ఎగిరిగా అంతేస్తావా? ఆబ్వియస్గా సార్, ఆబ్వియస్లీ. ఎందుకు అసలు హ్యాపీయెస్ట్ Cloud9 ఉంటానేమో డెఫినెట్లీ. ఓకే, నాగదుర్గ నాట్యాలయం మై డాన్స్ ఇన్స్టిట్యూట్ ఎంతవరకు వచ్చింది అసలు? ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ట్రైన్ అప్ అయ్యారు? అన్ని ఇంటర్వ్యూ కవర్ చేస్తున్నారు కదా సార్ మీరు మూవీ అని. సార్ గోయింగ్ గుడ్ సార్, బాగా జరుగుతుంది. ఉన్నారు ఒక మనకి 150-200 స్టూడెంట్స్ ఉన్నారు. బాగా జరుగుతుంది, ఎవ్రీ వీకెండ్ అవుతుంటాయి క్లాసెస్, చాలా బాగా జరుగుతుంది. అదొక డిఫరెంట్ వైబ్, అదొక అట్మాస్ఫియర్. ఇక్కడ ఏదైనా కొంచెం లో ఫీల్ అయినా అక్కడ వెళ్ళి ఒక 1 week స్పెండ్ చేస్తే నేను సెట్ అయిపోతాను. అంటే జనరల్గా ఇలాంటివి ఏంటంటే ఒక ఫేమస్, మీరు బాగా ఫేమస్ కాబట్టి ఒక నాట్యాలయం స్థాపించారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ మీరు క్లాసులు తీసుకోవడం అనేది, ఈ ఫేమస్ అయిన వాళ్ళే క్లాసులు తీసుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది కదా? లేదు సార్, నేనే తీసుకుంటాను. ఎప్పుడైనా ఒక మధ్యలో కొంచెం ఎప్పుడైనా ప్రాబ్లం అవుతే అక్కడ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు, కానీ నేనే తీసుకుంటాను సార్ డెఫినెట్లీ. ఓకే, నేనే ఉండాలి, నేను ఉండకపోతే ఎందుకు అని ఫీల్ అవుతా. ఏంటి అసలు నీ గోల్ ఏంటి?
ఇక్కడికి వచ్చాక కూడా మీరు మళ్ళీ ఇప్పుడు మూవీస్ చేస్తున్నాక కూడా గోలే, అప్పుడు గోలే, అన్ని గోలే అడుగుతున్నారు. అవును, దేంట్లోనైనా ఒక ఫోక్ డాన్సర్గా గోల్ ఏంటి, ఒక క్లాసికల్ డాన్సర్గా గోల్ Folk ఏంటి, ఒక dancer. హీరోయిన్గా నీ గోల్ ఏంటి, ఈ మూడు. సో నాకు ఒక మూవీ చేస్తే లైక్ అమ్మాయి బాగుంది, బాగా చేసింది కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి గ్రేట్ పర్ఫార్మెన్స్ అనే ఒక పేరు తెచ్చుకోవాలని ఉండింది. మంచి స్టోరీస్తోని కొంచెం నాకు ఇట్లా ఒక 50-100 సినిమాలు వద్దు, ఒక 10 మూవీస్ చేసినా లేకపోతే ఇంకా తక్కువ మూవీస్ చేసినా కూడా మంచి మూవీస్ చేయాలని ఉంది. అండ్ డిఫరెంట్ జానరస్లో నాకు ట్రై చేయాలని ఉంది సార్. అంతే. ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు ఈ పర్టికులర్ ఈ పాయింట్లో మన ఇండస్ట్రీలో? అట్లా అందరూ సార్ డెఫినెట్లీ ఇప్పుడు అంతా మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు తెలీదు, బట్ 90s అప్పటి నుంచి అనుకుంటా, 90s మనకి హీరోయిన్స్ కానీ అప్పటి నుంచి మూవీస్ కూడా అలాగే అన్నీ చేస్తారు కదా. నా ఫేవరెట్ హీరోయిన్ స్నేహ గారు. సో స్నేహ గారు కూడా అలాగే అన్ని క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్గా చేసి వచ్చినారు. అంటే ఒక దాంట్లో చేశాక అరే ఇక్కడ ఉన్నట్టు ఇందులో ఉండరు, మళ్ళీ డిఫరెంట్ ఉంటారు కదా. సో నాకు అట్లా డిఫరెంట్ చేయాలని సాయి పల్లవి గారు సాయి పల్లవి గారు చాలా మంచి ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. ఆమె స్క్రిప్ట్ చూసింగ్ కానీ ఏదైనా కూడా. సో అట్లా మన లక్, ఫేట్, టాలెంట్ అన్నీ కలిపి వస్తే ఏదైనా డెఫినెట్లీ బాగుంటుంది. భవిష్, తనతో డ్యాన్స్ పోటీ చేసావు కదా? సార్ లేదు సార్, నేను అతనితో ఒక్క షాట్ ఆడడానికి 1 వీక్ ప్రాక్టీస్ చేశాను సార్. సో నేను 1 వీక్ ప్రాక్టీస్ చేశాను సార్. నాగదుర్గ ప్రాక్టీస్కి రాలేదు సార్. నేను డైరెక్టర్ దగ్గర అయితే వాళ్ళు డాన్స్ చేస్తారు, మీరే సరే ఓకే నేను 1 వీక్ ఆడాను సార్. ఓకే మనం టఫ్ ఇవ్వాలి, షార్ట్లో టఫ్ ఇవ్వాలని. స్పాట్కి వచ్చారు సార్, వచ్చి చూసారు సార్, అంతే చూసి నేర్చుకున్నారు సార్. నేను 1 వీక్గా ప్రాక్టీస్ చేస్తున్నా, ఇది నేను చూసి నేర్చుకున్నారని ఇది. బట్ అవును సార్, చాలా బాగా డాన్స్ చేశారు, చాలా కష్టపడాను సార్ పక్కల. లేదు చాలా మీరు సాంగ్స్ చూసుంటే మరి అలా అనుకున్నారేమో. మహేష్ సార్ ఏం చెప్పారు పవిష్కి నాకు తెలీదు, అంటే ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పారేమో. తను ఏమనుకున్నారో తెలియదు కానీ అసలు చాలా సాంగ్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్లో పర్ఫార్మెన్స్ అసలు అంత డాన్స్ చూడలేదు పవిష్ది మనం ఇప్పటి వరకు. చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా. అంటే ట్రైన్ చేసి ఈక్వల్గా ఆడి ఉంటారు. ఈక్వల్గా కాదు, ఇంకా ఎక్కువ చేశారు, నేనే తక్కువ డాన్స్ చేశాను. చాలా బాగా ఇప్పుడు ఎవరు తక్కువ ఎక్కువ అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్సే చెప్తారులే కానీ కాదు. అంటే నువ్వు మంచి సింగరా అంటే ఫోక్ సాంగ్స్ బాగానే. అసలు అదే సార్ నాకు వేసే అది కూడా ఫోక్ సింగర్ నాగదుర్గ కాదు సార్. నేను ఫోక్ సింగర్ కాదు, నేను సింగర్ కాదు, డాన్సర్. ఓకే, ఫోక్ ఆర్టిస్ట్. ఫోక్ ఆర్టిస్ట్ అంటే నేనేది డెఫినెట్గా సింగింగ్ అనేది కూడా కొద్ది గొప్ప వచ్చి ఉంటుంది కదా. సో లవ్లో సినిమాలో ఉన్న పాటల్లో ఏదో ఒక పాటను ఇప్పుడు మీ ఇద్దరు కలిసి పాడబోతున్నారు. పవిష్ బాగా పాడతారు సార్. సార్ లేదు సార్, నేను చాలా బ్యాడ్గా తమిళ్లో అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఏదైనా ఒక సాంగ్ గుర్తు నాకు తమిళ్ తెలియదు సార్, అంటే గుర్తులేదు. నేను విన్నా, నీ స్పీచ్ విన్నాను తమిళ్లో. నాకు అసలు తెలియదు సార్, నేను తప్పు నాకు అసలు పాటలు కూడా రావు తమిళ్లో. ఇంకా రెడీ? నేనా సార్? తమిళ్లో క్షమించండి, ట్రై చేస్తాను. ஓ மகுனி மங்கம்மா இருக்கிற பங்கம்மா ஜொலிக்கிற தங்கம்மா நீதாம்மா பார்வை பட்டாலும் நான தொட்டாலும் கன்ஃபார்ம் ஃப்ளாட்டாவ நான் தாமா அச்சால் அடுக்கி ஸ்லோவா போறா பார உடுவன் தாறு மாறா ஹாட்ட நொறுக்கிட்டா சுக்கு நூறா என் வீட்டுக்கெத்த குத்து விளக்கே மஜாவா இருக்கே. అసలు బాగా నాకు అసలు రాదు సార్, నేను అదే చెప్తున్నా కదా మీకు. ఓకే, ఈ సినిమాలో మ్యూజిక్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే బీజిఎం? సార్ ఎప్పుడేమే వచ్చి ఒక రోమ్కామ్లో బీజిఎం రోమ్కామ్ని వచ్చి ఆడియన్స్కి దగ్గర తొడుగుపోను. సో అప్పుడు మేము ఈ సాంగ్లో ఈ మూవీలో ఏమంటే బీజిఎం మోర్ ఇంపార్టెంట్, మిక్సడ్ ఎమోషన్స్ ఉంది సార్. ఒక జెన్సీ కిడ్స్ లవ్ ఉంది, దానిపైన ఒక సోషల్ అవేర్నెస్ ఉంది, ఒక నాన్న అమ్మతో డ్రీమ్ ఉంది హీరో పైన. సో నా అబ్బాయి మా ఫ్యామిలీకి వీడే తొడుగుపోతారు అని చెప్పిన ఆ డ్రీమ్ ఉంది ఆ ఫ్యామిలీకి. వీళ్ళ అమ్మకు నేను సింగిల్ మదరు,
నిన్న ఎట్ట నేను ఇది చేయవా ఐ మీన్ పెరిగించేవాళ్ళన్నా పలకను బాగా చూసుకోవాలి చూసుకోవాలా అట్లా ఫ్రీడమ్ ఇచ్చేది ఉంది కదా. సో ఇన్ని ఎమోషన్స్ ఉంది దీనికి అన్నికి లాప్టా ఒక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒకరు ఉన్నారు. సో అందరి విషయానికి చూస్తా కూడా ఒక విషయంలో న్యాయం ఉంది కదా. మీరు ఒక విషయం చెప్తారు, వారు ఆయన ఒక విషయం చెప్తారు, ఏమో ఒక విషయం చెప్తారు, న్యాయం ఒకరిదని ఇవ్వాలా. సో నా ఆ విషయంలో వచ్చి సెలవు రాగం సార్. సో ఇన్ని మిక్సర్ ఉండేప్పుడు మ్యూజిక్ కన్ఫామ్గా కావాలబట్టి ఇంకా కూర్చుని తీసుకుంటానే ఉంటాం మ్యూజిక్. ఓకే, మాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ సార్. ఫాక్సన్ అంటే ఇద్దరు ఉన్నారు. సో ఒకరుంటేనే మామూలుగా ఉండదు, ఇద్దరున్నారంటే ఇంకా duo. ఓకే. సో ప్రదీప్ రంగనాథన్ కూడా అసిస్టెంట్గా చేసి హీరో అయ్యాడు, సక్సెస్ కొట్టాడు. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేసావు, హీరో అయ్యావు, ఫస్ట్ సినిమా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో నువ్వు డెఫినెట్గా ప్రదీప్ లాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. యా, చూశారు కదండి, లవ్వో సినిమాకి సంబంధించి ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగదుర్గ, హీరో పవీష్ అండ్ డైరెక్టర్ రాజేంద్రతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.